ప్రపంచం మనల్ని ఏమీ అడగదు నువ్వు ఏం చేస్తున్నావు ఏమి ఇస్తున్నావు అని. కానీ నీకంటూ ఒక శరీరం ఉంది, నీకంటూ ఒక ఆత్మ ఉంది. దానికి సమాధానం చెప్పు. నువ్వు అందరి కోసం బ్రతుకుతున్నావు, కానీ అందరూ నిన్ను ఒంటరి వాళ్ళు చేశారు. బాధపడకు, గెలువు, సాధించు. సాధించేదాకా వదిలిపెట్టకు, లక్ష్యాన్ని ఛేదించు. అప్పుడు అందరూ నీ వెనకాల వస్తారు సలాం కొట్టడానికి. ప్రపంచం చాలా పెద్దది, కానీ తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏది లేదు మిత్రమా. నువ్వు విలువైన బాధ్యతలను మోస్తున్నావు, కానీ నీకెవరు విలువ ఇవ్వడం లేదు. భయపడకు, బాధపడకు. తప్పకుండా గెలిచే రోజు వస్తుంది. ఎంతో కష్టపడి వంటలు చేస్తాం మేము. వంట బాగా లేకపోతే ముఖం మీద చీతు అని విసిరేస్తారు మీరు. కానీ బాగాలేకపోయిన వంట అయినా మేము తినాలి. ఇది మీరు మాకిచ్చే విలువ. కష్టపడి వంట చేస్తే మీరు ముఖం మీద విసిరేస్తారు. మరి మీరు జీతం తక్కువగా తెస్తే మేము విసిరేస్తామా? అలాగే ఎంత ఇచ్చినా సర్దుకుంటాం, సరిపెట్టుకుంటాం. మీకు మాకున్న తేడా ఇదే. సమీపానికొచ్చావంటే గుండెల్లో తుఫానే, అలా నన్ను రమ్మన్నావా అల్లాడిపోతానే, నవ్వులతో చిందే మాయే నీవు. సమీపానికొచ్చావంటే గుండెల్లో తుఫానే, అలా నన్ను రమ్మన్నావా అల్లాడిపోతానే మాయే నీవు. ప్రపంచం ఎటు వెళ్తుందో మనకు తెలియకపోవచ్చు, తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేకపోవచ్చు. కానీ మనం ఎక్కడ వెళ్తున్నామో తెలుసుకోవాల్సిన బాధ్యత మాత్రం మనకే ఉంది. మన జీవితం ఎటు వెళ్తుందో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది. సమీపానికొచ్చావంటే గుండెల్లో తుఫానే, అలా నన్ను రమ్మన్నావా అల్లాడిపోతానే, నవ్వులతో చిందే మాయే నీవు. మనం వద్దు అని అనుకుంటే ఎలాగైనా మాట్లాడతారు. అదే మనం కావాలి అని వాళ్ళు అనుకుంటే ఆలోచించి మాట్లాడతారు. ఎందుకంటే వద్దు అనుకుంటే ఎంతకైనా తెగించి మాట్లాడతారు. నిందలైనా అపనిందలైనా వేయడానికి సిద్ధంగా ఉంటారు. అదే మనం కావాలని అనుకుంటే నిందల్ని కూడా స్వీకరిస్తారు. ఇదే లోకం. నన్ను వద్దు అనుకుంటే ఎలాగైనా మాట్లాడతారు, నిందలైన అపనిందలైనా వేస్తారు. అది కావాలి అని అనుకుంటే ఆలోచించి మాట్లాడతారు. ఎందుకంటే నిందల్ని కూడా స్వీకరిస్తారు కాబట్టి. ఏ తప్పు చేయకుండానే నిందలు వేస్తారు కాబట్టి.